హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. అందరూ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరైనా చేసుకోకపోతే ఇంకా 2 వీక్స్ ఉన్నాయి కదా, అందరూ బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి ముందు రోజండి. ముందు రోజే అన్ని ప్రిపరేషన్స్ చేసుకుని పెట్టుకుంటున్నాము. అమ్మవారికి శారీ డ్రేపింగ్ దగ్గర నుంచి అన్ని పత్తిర్లు, మామిడాకులు అన్నీ వచ్చాయా లేదా చూసుకుంటున్నాము. అన్ని పనులు ముందే చేసుకుని నెక్స్ట్ డేకి రెడీగా పెట్టుకుంటున్నాం అనమాట. పండగలంటే ఇల్లంతా కలకల్లాడుతూ భలే ఉంటుంది కదా. అందులోని ఇలాంటి వ్రతాలు, పూజలు అంటే ముందు రోజు కూడా పండగలాగే ఉంటుంది. ముందు రోజు అన్ని ప్రిపరేషన్స్ అని అన్నీ వ్రతానికి కావాల్సినవన్నీ సమకూర్చుకోవడంతో ఆ రోజు కూడా మనకి పండగ వాతావరణమే ఉంటుంది. సో మా ఇంట్లో కూడా ఇప్పుడు అలాగే ఉంది. మొత్తం అంతా పండగ అప్పుడే వచ్చేసింది అన్నట్టు ఉందన్నమాట. సో ముందు రోజే మేము అన్నీ క్లీన్ చేసేసుకొని, అంటే దేవుడి దగ్గర ఇత్తడి సామాన్లు, వెండివి కావచ్చు, ఇత్తడివి కావచ్చు, రాగివి కావచ్చు, అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని అన్నట్లకి బొట్లు అవి పెట్టేసుకొని రెడీగా ఉంచుకుంటున్నాము. అండ్ అలాగే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అందులో ఉన్నవి అన్నీ వచ్చాయా లేదా చూసుకుంటున్నాము. అంటే నెక్స్ట్ డే మళ్ళీ వ్రతానికి సంబంధించినవన్నీ టైంకి లేకపోతే అప్పటికప్పుడు అంటే తెచ్చుకోవడం కష్టం కాబట్టి ముందు రోజే అన్నీ ఉన్నాయో లేదో అన్నీ ఒక దగ్గర పెట్టుకొని చూసుకుంటున్నాము. పూజకి కావలసినవన్నీ ముందు రోజే ఇలా ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల మనకి ఓవర్వెల్మింగ్గా ఉండదు. అలాగే పూజ చేసుకునేటప్పుడు మనకి ఏ ఐటమ్ మిస్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పూజకి ముందు రోజు మనం ఇలాంటి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుని ఉంచుకుంటే మనకి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే పూజ కంప్లీట్ అయిపోవాలి కాబట్టి ముందు రోజు ఇలా చేసుకుంటే మనకి పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. మార్నింగే ఇవన్నీ చేసుకుని పూజ చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకు ముందు రోజు ఇవి చేసుకోవచ్చు అని అనుకునేలాంటివన్నీ ముందు రోజే మనం రెడీ చేసుకోవచ్చు. ఇక ఇక్కడైతే నేను దేవుడి సామాన్లు అన్నట్లకి బొట్లు అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఈ కొబ్బరికాయకి కూడా పసుపు రాసి ఒక బొట్టు పెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఇది కలసం కోసం అనమాట. కలసం కోసం కూడా కొబ్బరికాయ రెడీ చేసుకోవచ్చు ముందు రోజే ఇలాగా. అంటే కలసం ఇవన్నీ తర్వాత రోజు పూజ అప్పుడే పెట్టుకోవాలి, కానీ ఇలా ప్రిపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు రోజు చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను కలసానికి అంటే ఈ కొబ్బరికాయకి పెళ్లి బొట్టులాగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. బాగానే వచ్చింది బొట్టు, కాకపోతే పైన జాకెట్ ముక్క అవన్నీ వేసేస్తాం కాబట్టి తర్వాత కనిపించలేదు కలసంలో. ముందైతే ఇలాగా పెట్టినప్పుడు చాలా బాగా అనిపించింది. బొట్టు అయితే చాలా బాగా వచ్చింది. అయితే ఈ పెళ్లి బొట్టు బాగా రావడానికి మా అమ్మ ఒక పేపర్ కటింగ్ కూడా రెడీ చేసింది లోపు. కానీ నేనైతే గంధం పెట్టి దానిపైన కుంకుమతో పెట్టేశాను. బాగానే వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ నిపుణుల పర్యవేక్షణలో అన్నట్టు మా అమ్మ, మా అమ్మాయి అలా చూస్తూనే ఉన్నారు నేను ఎలా పెడుతున్నాను అని. ఇక పూజ విషయానికి వస్తే మా అమ్మ 3rd వీక్ అంటే ఆగస్ట్ 8నే వ్రతం చేసుకుంది. నేనైతే ఈ సంవత్సరం ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి నాకు కుదరలేదు. మేబీ నెక్స్ట్ వీక్ చేసుకుంటాను నేను. అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వ్రతం చేసుకుంది, నేను మామూలుగా పూజ అయితే చేసేసుకున్నాను. వరలక్ష్మి వ్రతంలో ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా, అది చాలా నచ్చుతుంది నాకు. వేరే ఏ పూజలైనా సరే మనం అదే రోజున చేయాలి. ఈ వరలక్ష్మి వ్రతం అలా కాదు, 4 వీక్స్ 5 వీక్స్ ఉంటుంది, లేదంటే 3 వీక్స్ మనకి కుదిరిన వారం మనం చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడైతే పత్రి, వినాయకుడికి మీద పెట్టడానికి గరిక, అండ్ తులసి పత్రి, మారేడు పత్రి, మామిడాకులు, అండ్ అలాగే సీతాఫలం పత్రి అండ్ కొబ్బరికాయలని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. పూజకి కావాల్సిన పువ్వులు, పాత్రలు అండ్ ఇలా తోరణాలకు కావాల్సిన దారాలు కూడా ముందే ఒక 9 పోగుల దారాలు ముందే తీసి పెట్టుకున్నాము. తోరణం అయితే నెక్స్ట్ డే ప్రిపేర్ చేస్తుంది. ముందు దారాలు తీసుకుని ఉంచుకున్నాము. అండ్ అన్నట్లకి బొట్లు పెట్టేసి
పువ్వులు, అరిటాకులు, అరటిపళ్ళు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. అన్నీ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నామంటే ఏవి మిస్ అవ్వకుండా అన్నీ మనకి తెలుస్తాయని చెప్పి ఒక దగ్గర పెట్టుకున్నాము. తర్వాత ఇవన్నీ టేబుల్ మీద పెట్టేసి ఒక క్లాత్ అయితే కప్పేస్తాము. అండ్ ఇక్కడొచ్చేసి మా అమ్మ అమ్మవారికి శారీ డ్రేపింగ్ అయితే చేసేసింది. శారీ డ్రేపింగ్, నగలు ఇవన్నీ కూడా సెట్ చేసేసింది. అండ్ నగలు కూడా ముందు పసుపు నీటిలో ఒకసారి వాష్ చేసేసి అప్పుడు అమ్మవారికి వేస్తుంది అమ్మ. అండ్ అలాగే అమ్మవారి పక్కన ఇలా అరటి మొక్కలతోటి డెకరేషన్ కూడా కంప్లీట్ చేసేసింది. ఇలా మనం అమ్మవారిని పెట్టుకోవాలంటే ముందు రోజే రెడీ చేసుకోవాలండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి, అంటే శారీ డ్రేపింగ్ అని, పొజిషన్, ప్లేస్మెంట్, ఫేసింగ్ ఇవన్నీ చూసుకోవాలి మనం. అన్నీ సెట్ అవ్వాలి కదా, చాలా టైం పడుతుంది. సో ఇది ముందు రోజు చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజుకి ఆ రోజు చేయాలంటే ఇది అస్సలు అయ్యే పనే కాదు. అందుకు ముందు రోజు చేసేసుకోవచ్చు ఇవన్నీ. మనం పూజ ఎలాగో కలశానికి చేస్తాం కాబట్టి ఈ అమ్మవారి అలంకరణ అంతా ముందు రోజు చేసేసుకోవచ్చు, పర్వాలేదు. అండ్ లాస్ట్ వచ్చేసి ఇంకా ఇంటికి, గుమ్మానికి, అలాగే దేవుడి మందిరానికి ఇలా మామిడాకులు అయితే పెట్టేస్తుంది అమ్మ. అండ్ అలాగే గడపకి పసుపు రాసి బొట్లు కూడా ముందు రోజే పెట్టేశాము. అండ్ లాస్ట్ వచ్చేసి అమ్మవారికి చీర, గాజులు అండ్ కలశానికి జాకెట్ ముక్క ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంది ముందు రోజే. అండ్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత చక్కగా ఇల్లు శుభ్రం చేసేసుకుని, మేము కూడా ఫ్రెష్ అయిన తర్వాతే ఇల్లు శుభ్రం చేసేసుకుని అప్పుడు ఇలా బయట నుంచి కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మ ప్రసాదాలు ప్రిపేర్ చేసేస్తుంది. ప్రసాదాలు వచ్చేసి సింపుల్గా అండి, పరమాన్నం, నిమ్మకాయ పులిహోర అండ్ కొద్దిగా కుడుములు కూడా చేసింది. అసలు యాక్చువల్లీ అమ్మ ఈ సంవత్సరం పరమాన్నం చేసేస్తాను, ఇంకేం చెయ్యను అంది. మేమున్నాం కాబట్టి ఇంకా పులిహార ఇంకా కుడుములు కూడా చేసింది. ఈ నైవేద్యాలు మనం ఇన్ని ప్రిపేర్ చేయాలి అని రూల్ ఏం లేదండి. మన శక్తి కొలది మనం ఎన్ని అయినా ప్రిపేర్ చేయొచ్చు. అంటే కొంతమంది అంటారు 9 రకాలు ప్రిపేర్ చేయాలి అలా చెప్తూ ఉంటారు. అదంతా ఏముండదండి. మనం ఎక్కువ చేస్తే అమ్మవారు మనల్ని ఎక్కువ చూడదు, తక్కువ చేశారని తక్కువ చూడదు. అమ్మవారికి అందరూ సమానమే, ఎక్కువ తక్కువ ఏమీ ఉండదండి. కాకపోతే మన సంతృప్తి కోసం మనం చేసుకుంటాము. అవి ఎన్నైనా పర్వాలేదు, ఎన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేయగలిగితే అన్ని చేసుకోవచ్చు. అంటే మనం చేయలేకపోతే ఒకవేళ ఎవరినైనా చూసి అయ్యో వాళ్ళు ఇన్ని చేసుకున్నారు మనం చేసుకోలేదు అనే ఫీల్ అవ్వకూడదు అసలు. ఎందుకంటే మన శక్తి కొలది మనం చేసుకున్న దాంట్లోనే తృప్తిగా చేసుకుంటే, భక్తి శ్రద్ధతో చేసుకుంటే అదే చాలు. అమ్మవారు మనం ఎన్ని నైవేద్యాలు పెట్టామో అనే దానికన్నా మనలో భక్తి శ్రద్ధ ఉన్నాయా లేదా అనే విషయమే ముందు గమనిస్తుంది. సో ప్రసాదాలు, నైవేద్యాల గురించి ఎక్కువగా మనం టెన్షన్ పడక్కర్లేదు. వండుకోగలిగితే ఎన్నైనా వండుకోవచ్చు. లేదు అసలు అంత చేయలేము అంటే జస్ట్ పరమాన్నం వండుకునైనా పూజ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అండ్ అలాగే వండుకునేటప్పుడు మనం చూసుకోవాలి కదా, నైవేద్యాలు అయితే పెట్టేస్తాం ఎన్ని రకాలు, అవి తినేవాళ్ళు కూడా ఉండాలి కదా. అందుకు మనం ఎన్ని తినగలమో, మన ఇంట్లో ఎలా సరిపోతుందో దాన్ని బట్టి కూడా ఆలోచించుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక నైవేద్యాలు ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడైతే కలశం కూడా రెడీ చేసేస్తుందమ్మ. ఈ కలశం ఏర్పాటు చేయడానికి పీటను కూడా ముందు రోజే కడిగి బొట్లు పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నామండి. సో దట్ ఇలా మార్నింగ్ కొంచెం త్వరగా పనులు అవుతాయని. అంటే ఇవన్నీ చేసేసుకోవచ్చు అనేలాంటివే. సో ఇలా కలశం అయితే రెడీ చేసేసుకుంది. కలశానికి మనం గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా వేయచ్చు, లేదు అంటే రూపు వేస్తారు కొంతమంది అయితే సంవత్సరం కొత్త రూపును కూడా వేస్తూ ఉంటారు. అది ఎవరి శక్తి కొలది వాళ్ళు వేసుకుంటారు. అయితే ఇలా గోల్డ్ వేయాలనుకున్నప్పుడు ముందుగానే ఆ గోల్డ్ని మనం, అంటే గోల్డ్ ఆర్నమెంట్ని మనం పాలల్లో కానీ లేదంటే పసుపు నీళ్ళల్లో కానీ ఒకసారి వాష్ చేసి అప్పుడు మనం అమ్మవారికి వేయాలి. అంటే మనం పెట్టుకునేది కదా, అమ్మవారికి అలా డైరెక్ట్ వేసేయకూడదు అనమాట.
ఇక్కడైతే కలశం ఏర్పాటు చేసిన తర్వాత దీపాలు కూడా వెలిగించేసాము. అండ్ ఇక్కడొచ్చేసి అమ్మవారి వ్రత పుస్తకం ఉంటుంది కదా! సో, అందులో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాము. పువ్వులతో గానీ, కుంకుమతో గానీ, లేదు అంటే అక్షింతలతో గానీ పూజ చేసుకోవచ్చు. ఈ అష్టోత్తర శతనామావళి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి సమర్పించాలనుకున్న చీర, జాకెట్ ముక్క, గాజులైతే ముందే కలశానికి వేసేసిందమ్మ. ఈ చీర, జాకెట్ ముక్క అండ్ నైవేద్యాలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టింది. సో, ఆ నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పించేశాము. అలాగే అమ్మవారికి తాంబూలం, తోరణం ఇవన్నీ కూడా సమర్పించుకున్నాము. అయితే నేను ముందు చెప్పడం మర్చిపోయాను. ఈ పూజ అంతటికి ముందు విఘ్నేశ్వరుడినైతే చేయాలి. పసుపు గణపతిని చేసి, పసుపు గణపతికి పూజ అయిన తర్వాతే ఈ పూజ అంతా చేయాలి. మనకి ఏ పండుగైనా, ఏ వ్రతమైనా ముందు విఘ్నేశ్వరుని పూజతోనే మొదలవుతుంది కాబట్టి, వినాయకుడిని పూజ అయిన తర్వాతే ఈ పూజ అంతా చేసుకుంటాము. అలాగే కొంతమంది తోరణానికి కూడా పూజ చేస్తారు. మాకైతే తోరణం పూజ అలాంటిది ఏమి ఉండదండి. సో, మామూలుగా తోరణం తాంబూలంతో పాటు అమ్మవారి దగ్గర పెట్టేసుకొని పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ తోరణం చేతికైతే కట్టేసుకుంటాం మేము. అండ్ నెక్స్ట్ అమ్మవారి వ్రత పుస్తకంలో కథ ఉంటుంది కదా, చారుమతి దేవి కథ. ఆ కథ కూడా చదివేసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్‌లో హారతి కూడా ఇచ్చేస్తాము. ఇలా మా పుట్టింట్లో వరలక్ష్మి వ్రతం అయితే చాలా చేసుకున్నామండి. అండ్ అమ్మవారి అలంకరణ గానీ అంతా బాగా కుదిరింది. చాలా బాగా నిండుగా కనిపించారు అమ్మవారైతే. చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అండ్ అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఆ రోజంతా మాకైతే. నాకైతే అమ్మవారి అలంకరణ చాలా అంటే చాలా నచ్చిందండి. బుజ్జిగా బాలత్రిపుర సుందరీదేవి అలా వచ్చి కూర్చున్నట్లుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. సో, ఇదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాము. అలాగే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే నెక్స్ట్ వారం బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ అమ్మవారు మనందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని హిట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.